రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మర్రిగూడ చైన్ స్నాచింగ్ కేసులో నిందితులు పోలీసులకు చిక్కారు. అయితే విచారణలో విస్తుగొలిపే విషయాలు తెలిసాయి. మనమంతా లవర్స్ అనుకున్నాం వాళ్ళను, కానీ వారు లవర్స్ కాదని నిందితులిద్దరూ భార్యాభర్తలని పోలీసులు గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు రూపంలోకి చైన్ స్నాచర్లు మార్చుకుంటున్నట్లు విచారణలో తేలింది. అయితే నిన్న సునీత అనే మహిళను లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని కళ్ళలో కారం చల్లి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యసనాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ సిగ్నల్, బండి నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేశారు. గతంలో ఎక్కడైనా దొంగతనాలు చేశారా అనే కోణంలో సైతం పోలీసులు విచారిస్తున్నారు. చక్కగా పెళ్లైంది, ఇవేం పాడుబుద్ధులు అని నెట్టింట్లో యూజర్లు తలో మాట అని తిట్టిపోస్తున్నారు ఈ జంటను. ఇది నిజమే కదా, ఒళ్ళు వంచి కష్టపడితే ధైర్యంగా బ్రతకొచ్చు, కానీ ఇలా దొంగతనం చేసి సంపాదిస్తే అసలు తిన్నది కూడా శరీరానికి అంటదు అని కామెంట్స్ చేస్తున్నారు నెట్టన్నలు.